అమెరికాలో ఒక ఎన్ఆర్ఐ మహిళగా నా ప్రయాణం కొన్ని మాటల్లో మీ ముందుంచాలని నా చిన్ని ప్రయత్నం. వీకెండ్స్లలో నేను భారతీయ కిరాణా దుకాణాలకు, అదేనండి పటేల్ బ్రదర్స్, అప్నా బజార్ లాంటి ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి మనం రోజు ఇంట్లో వండుకునే తెలుగు వంటకాల కోసం సరిపడా సరుకులు కొనుగోలు చేస్తాను. అందులో కూరగాయలు ఉంటాయి, పప్పు దినుసులు ఉంటాయి, ఇంటికి కావాల్సిన మన తెలుగు వంటలకు కావాల్సిన సరుకులన్నీ తీసుకొని రావడం ఒక డ్యూటీ. పండుగల సమయాల్లో మరింత ఉత్సాహంగా పిండి వంటలకు అవసరమైన సరుకులను కొనుక్కొని రావాల్సి వస్తుంది. ఇంట్లో ఆ టైంలో పిండి వంటలు, స్వీట్స్ తయారు చేస్తూ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోవడం నాకు ఆనందం. ఇక్కడ జరిగే పార్టీలకు మన సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళడం నాకు ఆనందం. మన పిల్లలు పాశ్చాత్య సంస్కృతిలో ఉండడం సహజం, కానీ వారి మూలాలను మర్చిపోకుండా మన భాష, నృత్యం, సంగీతం లాంటి వారికి నేర్పించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నా పిల్లలకు నాట్యం, సంగీతం నేర్పించాను. ప్రతిరోజు కొంతసేపు తెలుగు మాట్లాడతాను. ఇంట్లో ఎప్పుడు తెలుగు పాటలు వింటూ ఉంటాను. హిందీ కూడా వింటాను అనుకోండి. చిన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర విన్న కథలు వారికి చెబుతూ వారిలో మన సంస్కృతిపై ప్రేమ పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. తెలుగు కథలు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి మా కుటుంబాల్లో జరిగిన సరదా ముచ్చట్లు, అలాగే నా తల్లిదండ్రులు నాకు వినిపించి బుక్స్ ద్వారా నాకు చేరువ చేసినటువంటి నీతి కథలు, పురాణ కథలు, మన సంప్రదాయాలు ప్రతిబింబించే కథలు, నా మనసుకి ఎంతో చేరువైన కథలు నా పిల్లలకు చెప్పడం అలవాటుగా చేసుకున్నాను. తెలుగు కథలు చెప్పడం ద్వారా మన భాషలోని మాధుర్యం, ఆ భావన, ఆ విలువలను నా పిల్లలకు అందిస్తున్నాను అన్న సంతృప్తి. ప్రతి కథ వెనుక ఉన్న బోధ మన పిల్లలకు జీవిత పాఠాలను అందించడంలో సహాయపడుతుందని నా నమ్మకం. ఇంట్లో తెలుగు సినిమాలు, వార్తా ఛానళ్ళు చూస్తూ మన దేశానికి దగ్గరగా ఉన్న అనుభూతిని పొందుతూ ఉంటాను. అలాగే ఇక్కడ కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలా ఆలయ సందర్శనాలకు వెళ్ళడం, మన కమ్యూనిటీతో కలిసిమెలిసి ఉండడం నా జీవితంలో ఒక భాగం. భౌతికంగా మన దేశానికి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇక్కడున్న మన జనాభా, ముఖ్యంగా తెలుగు జనాభా వల్ల శ్రావణ మాసాలు, దేవి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ఆ తాంబూలాలు, పేరంటాలు, పారాయణాలు ఇవన్నీ మన పుట్టి పెరిగిన వాతావరణానికి దగ్గర చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేక సందర్భాల్లో భారతీయ రెస్టారెంట్లో భోజనం చేస్తూ, అంతేకాకుండా భారతీయ సంఘాల వేడుకల్లో పాల్గొంటూ మన సంస్కృతిని ఆస్వాదిస్తూ ఉంటాను. ఇంత చేసి అనగా కష్టపడి సంపాదించి మన భారతదేశంలో పెట్టుబడులు పెడతాం. సెలవులకి భారతదేశంలో వెళ్ళి గడుపుతూ ఉంటాం. అక్కడే షాపింగ్ చేయడం నాకు ఇష్టం. అయినా చివరికి తిరిగి అమెరికాకే వచ్చి మళ్ళీ ఇక్కడి జీవనశైలిని కొనసాగిస్తూ ఉంటాం. ఇది ఒక ఎన్ఆర్ఐ మహిళగా ఇప్పటివరకు నేను కొనసాగిస్తున్న ఎన్ఆర్ఐ మహిళా జీవితం. ఇంకా కొన్ని ఇట్లాంటి ముచ్చట్లతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.